Hello everyone, so welcome to class number 2, that is tenses. సో ఈ టాపిక్ వచ్చేసరికి నేను ఆల్మోస్ట్ 10 పీపుల్కి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా అర్థం చేసుకున్నారు. సో దిస్ ఇస్ ద టాపిక్ ఐ టీచ్ వెరీ వెల్. సో కాబట్టి ఐ ప్రామిస్ యూ దట్ క్లాస్ 1 మీద కూడా ఇది 100 times మోర్ ఎంగేజింగ్ గాను అండ్ ఇంట్రెస్టింగ్ గాను అండ్ ఆఫ్ కోర్స్ చెప్తున్నా కదా బాగా అర్థమవుతుంది అనమాట. సో ట్రస్ట్ మీ ఫర్ దిస్ క్లాస్. అండ్ ఈ టాపిక్ వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ మీకు ఏదైనా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అర్థం అవ్వట్లేదు ఆర్ ఎల్స్ వాటిలో మీకు మార్క్స్ పోతున్నాయన్నా సరే ఈ టాపిక్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దాట్ బెటర్. ఓకే, అండ్ ఈవెన్ స్పోకెన్ ఇంగ్లీష్కి వచ్చేసరికి కూడా ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఉంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది క్లియర్గా కన్వే చేయాలంటే మాత్రం ఈ టాపిక్ వచ్చేసరికి ఇట్స్ ద వెరీ బేసిక్ థింగ్ అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ నేర్చుకోవడం కూడా చాలా ఈజీ టాపిక్. సో ట్రస్ట్ మీ ఫర్ దిస్. అండ్ ఒక ½ an hour ఉండండి. అండ్ ఈ తర్వాత ఎప్పుడైతే మీరు ఈవెన్ టెన్సెస్ గురించి ఇంకా ఆలోచించక్కర్లేదు కూడా అంత క్లియర్గా ఉంటుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ అసలు టెన్సెస్ గురించి తెలుసుకునే ముందు ఒకవేళ మీరు కనుక బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసిన ఆర్ఎల్స్ బిగినర్ అయినా కొంచెం క్లారిటీగా నేర్చుకోవాలనుకున్నా సరే ముందు మీరు నేర్చుకోవాల్సిన 3 things అనమాట. ఒకటి సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ప్రిన్సిపల్, ఇంకొకటి వచ్చేసరికి వర్బ్ ఫార్మ్స్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి ప్రొనౌన్స్. ఎందుకు ఈ టాపిక్ ఇంపార్టెంట్ అంటున్నా అంటే ఈవెన్ ఎర్రర్ డిటెక్షన్ ఏదైతే ఉందో అది కూడా మీకు ఎగ్జామ్లో వస్తుంది కదా. సో దాంట్లో కూడా ఈవెన్ టెన్సెస్ మీద కూడా చాలా ఎర్రర్స్ నేనైతే ఇప్పటిదాకా చేసిన పీవైక్యూస్లో కానీ ఎస్ఎస్సి పీవైక్యూస్లో కానీ నేను చాలా అబ్జర్వ్ చేశాను అనమాట. సో కాబట్టి ఎర్రర్ డిటెక్షన్ కూడా వస్తుంది అనమాట టెన్సెస్ టాపిక్ మీద. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ షుడ్ హ్యావ్ అ క్లియర్ ఐడియా ఆన్. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. ఈ 3 things నేర్చుకుని అండ్ వి విల్ నో 12 tenses ఏవైతే ఉన్నాయో అవి అండ్ ఏ టెన్స్ ఎప్పుడు ఉపయోగించాలన్న దాని మీద క్లారిటీ తెచ్చుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ప్రిన్సిపల్ అనమాట. సో ఇదేంటి అంటే మనం ఇంగ్లీష్లో ఏం చెప్పాలన్నా తెలుగులో ఏం చెప్పాలన్నా మనం ఒక దాని గురించి మాట్లాడుకుంటాం చూసారా, దాన్ని మనం సబ్జెక్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ గోస్ టు స్కూల్. ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ? రామ్ గురించి. సో రామ్ ఈజ్ ద సబ్జెక్ట్. ఓకే, ఎగ్జామ్ ఈజ్ టఫ్. దేని గురించి మాట్లాడుతున్నాం? ఎగ్జామ్ గురించి. సో ఎగ్జామ్ ఈజ్ సబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు వర్బ్ ఆల్రెడీ మీకు తెలుసు చేసే పని. రామ్ గోస్ టు స్కూల్ అన్న రామ్ ఏం చేస్తున్నాడు? గోస్, వెళ్తున్నాడు. సో గోస్ ఈజ్ ద వర్బ్. ఇంకొకసారి క్లియర్గా అర్థం చేసుకుందాం ఒక చిన్న ఎగ్జాంపుల్తో. ఓకే, ఐ యామ్ రైటింగ్ ఏ బుక్. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? నా గురించి. సో ఐ ఈజ్ ద సబ్జెక్ట్. నేనేం చేస్తున్నా? రైటింగ్. సో దాట్ ఈజ్ ద వర్బ్. ఏం రాస్తున్నా? అ బుక్. దాట్ ఈజ్ ద ఆబ్జెక్ట్. సో యామ్ ఏంటి? ఆల్రెడీ మీకు చెప్పా, దట్ ఈస్ హెల్పింగ్ వర్బ్. ఓకే, ఈ మధ్యలో యారో ఏంటంటే దట్ ఈస్ హెల్పింగ్ వర్బ్ అనమాట. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఏ సెంటెన్స్లో అయినా సరే మనకు ఒక సబ్జెక్టు వర్బ్ ఉంటుంది. ఒక్కోసారి ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఒక్కోసారి ఆబ్జెక్ట్ ఉండకపోవచ్చు. ఒక్కసారి ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి హెల్పింగ్ వర్బ్ అనమాట. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఒక్కోసారి హెల్పింగ్ వర్బ్ ఉండదు. ఒకసారి చూద్దాం టెన్సెస్లో. షీ సింగ్స్ ఎ సాంగ్. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? షీ, దట్ ఈస్ ద సబ్జెక్ట్. ఏం చేస్తుంది? సింగ్స్, దట్ ఈస్ ద వర్బ్. ఏం పాడుతుంది? అ సాంగ్, దట్ ఈస్ ద ఆబ్జెక్ట్. ఇక్కడ మీరే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. హీ, సబ్జెక్ట్. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? హీ. ఏం చేస్తున్నాడు? ప్లేయింగ్, దట్ ఈస్ ద వర్బ్. ఏం ప్లే చేస్తున్నాడు? అ గిటార్, ఆబ్జెక్ట్. బట్ ఈ థర్డ్ సెంటెన్స్ చూడండి, ఇట్. ఓకే, ఇట్ అనేది మనకి సబ్జెక్ట్. ఏం చేస్తుంది? గో. ఓకే, గో అనేది మనకి వర్బ్. ఎక్కడికి వెళ్తుంది? మార్కెట్. సో ఇది ఆబ్జెక్ట్ అవుతుందా లేదా? ఇక్కడ ఏంటంటే మనకి యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్లో మనం సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్ గాను ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ గాను చేస్తాం. అప్పుడు ఇంకా బాగా అర్థం చేసుకుందాం ఈ సెంటెన్స్ గురించి. ఓకే, బట్ ఇప్పుడు ప్రాక్టికల్గా మీకు అర్థం అవడానికి మాత్రం మార్కెట్ అనేది ఆబ్జెక్ట్ అనుకుందాం. ఇది ఒక రకమైన ఆబ్జెక్ట్, బట్ ఆబ్జెక్ట్ లా కాదనమాట. ఇట్స్ సంథింగ్ లైక్ కాంప్లిమెంట్. మనకి డెస్టినేషన్ అనేది చెప్తుంది, రైట్? సో ఇక్కడ పాడుతూ అనేది సాంగ్, ఇక్కడ ప్లేయింగ్ అనేది గిటార్, ఇక్కడ వెల్తమ్ అనేది మార్కెట్ కీ, కానీ మార్కెట్ కాదు, రైట్? సో ఇది ఒక్కటి మాత్రం యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో మనం అర్థం చేసుకుందాం. బట్ ఈలోపు మీకు డౌట్ రాకుండా ముందే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, బట్ ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఆబ్జెక్ట్ అనేది ఉండదు అసలు. ఫర్ ఎగ్జాంపుల్ షీ, ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? షీ ఈజ్ ద సబ్జెక్ట్. ఏం చేస్తుంది? ఈట్స్, దిస్ ఈజ్ ద వర్బ్. ఏం తింటుంది? ఇక్కడ లేదు చూసారా. ఇన్ ద క్లాస్ రూమ్ ఈజ్ జస్ట్ సంథింగ్ కాంప్లిమెంట్, మీకు చెప్తుంది, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బట్ ఆబ్జెక్ట్ లేదు ఇక్కడ. షీ ఈట్స్ ఏం తింటుందో చెప్పట్లా. సో ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది మనకి లేదు. అండ్ ఈ సెకండ్ సెంటెన్స్ చూడండి. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసరికి మనకి హీ గురించి మాట్లాడుకుంటున్నాం. తను ఏం చేస్తున్నాడు? ప్లే. సో దాట్ ఈజ్ ద వర్బ్, రైట్?
ఏం ప్లే చేస్తున్నాడు అంటే వైలిన్ ఒకటే కాదు, బ్యాడ్ వైలిన్. ఇక్కడ మీరు ఒక్కటి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇది ఎందుకు నేను ఇంక్లూడ్ చేశానంటే ఈ సెంటెన్స్ని, దట్ ఆబ్జెక్ట్ అనేది మనం జస్ట్ నౌనే కాదు, యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ రెండూ తీసుకోవాలి. యాడ్జెక్టివ్ అంటే ఆల్రెడీ మీకు స్టార్టింగ్ దాంట్లో చెప్పాను, గుర్తుండకపోతే ఒక్కసారి మీరు రీకాల్ చేసుకోండి. దట్ ఏంటి, నౌన్ గురించి చెప్పేది. ఇక్కడ వైలిన్, ఓకే వైలిన్ ఎలా ఉంది, బ్యాడ్గా ఉంది, ఆర్ డ్యామేజ్డ్ వైలిన్ అయినా సరే. సో రెండు కలిపి చూస్తాం మనం ఆబ్జెక్ట్ కింద. ఓకే, జస్ట్ ఓన్లీ వైలిన్ని చూడడం, వైలిన్ ముందు ఏమైనా అడ్జెక్టివ్ ఉందంటే దాన్ని కూడా కలిపి చూస్తాం అనమాట. దట్ ఈస్ వన్ థింగ్ దట్ యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ దిస్. ఇంకొకసారి దట్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఈ విధంగా ఉంటుంది మనకు ఒక సెంటెన్స్ అనేది. ఓకే, ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఆబ్జెక్ట్ అనేది ఉండకపోవచ్చు. ఓకే, ఈ సెంటెన్స్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది అది, దట్ ఒక్కోసారి ఆబ్జెక్ట్ ఉండకపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే సెకండ్ పాయింట్, దట్ ఒక్కొక్కసారి మనకి ఆబ్జెక్ట్లో నౌన్కి ముందు యాడ్జెక్టివ్ కూడా ఉంటుంది. సో రెండు కలిపి తీసుకోవాల్సి అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ ఒక క్లారిటీ వచ్చేసింది కదా. లెట్స్ గో టు సెకండ్ పాయింట్, దట్ వర్బ్ ఫార్మ్స్. సో మనకి ఏ వర్బ్ అయినా సరే, ఏం చేస్తున్న పని ఏదైతే ఉందో ఆ పనిని మనం 4 విధాలుగా 4 ఫార్మ్స్లో రాస్తామన్నమాట. ఆల్రెడీ మీకు తెలిసిందే, జస్ట్ ఒక్కసారి మీకు ఇండికేట్ చేస్తున్నా. V1, V2, V3, కొంతమంది V4 అంటారు, కొంతమంది V1 ప్లస్ ఇన్ఫార్మ్ అంటారు, ఏదైనా పర్లేదు. కొంతమంది డైరెక్ట్ పేర్లతో పిలుస్తారు, పాస్ట్ పార్టిసిపుల్ అని చెప్పి, రిపోర్టింగ్ వర్బ్ అని అలా. సో కాబట్టి ఇక్కడ మీకు అర్థమైంది కదా, ప్లే, ప్లేడ్, ప్లేయింగ్ ఇలా ఉంటుంది. సో ఏది కూడా లాస్ట్ వచ్చేసరికి ఎప్పుడు ఇంగ్ ఫామ్లో ఉంటుంది. ఒక్కోసారి ఈడీ యాడ్ అవుతుంది, ఒక్కోసారి మొత్తం ఫామే చేంజ్ అయిపోతుంది, ఈటెన్ అలాగా. ఒక్కోసారి అసలు ఏం మారదనమాట. సో ఇదైతే మీకు క్లారిటీ ఉంది కదా, 4 వర్బ్ ఫార్మ్స్. థర్డ్ థింగ్ వచ్చేసరికి ప్రొనౌన్స్. సో మనకి ఇన్ని ప్రొనౌన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ ప్రొనౌన్స్లో మీరు ఒక్క చిన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడే మోస్ట్లీ ఎర్రర్ ఇచ్చేది కూడా మనకి ఇక్కడే అనమాట, సింగులర్ ప్లూరల్. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎర్రర్ అనేది ఇచ్చి దాన్ని డిటెక్ట్ చేయమంటాడు. సో దిస్ ఈజ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. అంటే అందరికీ తెలుసు, తెలియదని నేను అనట్లేదు, బట్ మోస్ట్లీ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, లేకపోతే మర్చిపోతూ ఉంటారు. దట్ మనం హెల్పింగ్ వర్బ్ అనుకున్నాం కదా. సో హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో అది మనకి ఈ ప్రొనౌన్ మీద బేస్ అయి ఉంటుందన్నమాట. ఓకే, ఈ ప్రొనౌన్ బట్టి మనం హెల్పింగ్ వర్బ్ అనేది రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వీటిలో సింగులర్ ఏమున్నాయి అంటే, ఒక్క వ్యక్తి గురించి ఎక్కడ మాట్లాడుతున్నాం. ఐ అంటే నేను, ఒక్కళ్ళు. వి అంటే మనం, సో ఇది వచ్చేసరికి సింగులర్. యు అంటే నువ్వు అవ్వచ్చు, మీ అందరూ అవ్వచ్చు. సో కాబట్టి ఇది కూడా ప్లూరల్. హీ, షీ, ఇట్ 3 కూడా సింగులరే అనమాట. మనకి మళ్ళీ ఒకళ్ళ గురించే కదా మాట్లాడుతున్నాం. దే అనేది మళ్ళీ ప్లూరల్. ఇది ఒక్క క్లారిటీ ఉంచుకోవాలి. ఓకే, క్లారిటీ ఉంటే కనుక మీకు చాలా బెటర్. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటారు. ఫస్ట్ పర్సన్ అంటే నేను మాట్లాడుతున్నా కదా. సో కాబట్టి నాకు ఫస్ట్ పర్సన్. నేను ఎవరితో మాట్లాడుతున్నా, మీతో మాట్లాడుతున్నా, అప్పుడు అది సెకండ్ పర్సన్ అవుతుంది. ఓకే, నేను కాకుండా మిగతా వాళ్ళని నేను ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. లేకపోతే నేను ఎవరితో మాట్లాడుతున్నానో అది సెకండ్ పర్సన్. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, హీ, షీ, ఇట్ అంతే కదా. మీరు నేను మాట్లాడుకుంటే ఇంకెవరి గురించి మాట్లాడుకున్నా హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, దే కానీ అదే ఉపయోగిస్తాం. కాబట్టి ఈ 3 కలిపి థర్డ్ పర్సన్ అంటారు. ఓకే, ఇది ఒక క్లారిటీ ఉంటే చాలు. సింపుల్ థింగ్, జస్ట్ ఒకసారి రిమైండ్ చేస్తున్నా అంటే మోస్ట్ ఆఫ్ మీ అందరికీ కూడా గుర్తుంటుంది. సో ఇప్పుడు అసలైన టెన్సెస్. సో మనకి 12 టెన్సెస్ ఉన్నాయి, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, ఇలా అన్నీ కూడా. ఆల్రెడీ ఇంకొకసారి చెప్తున్నా, దట్ ప్రెజెంట్ అంటే ఇప్పుడు, పాస్ట్ అంటే అయిపోయిన వాటి గురించి మాట్లాడుకోవడం, ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ వాటి గురించి మాట్లాడుకోవడం. సో ఈ ఒక్క టేబుల్ మాత్రం కొంచెం మీరు పట్టడం అని కూడా అనను, నేను కొంచెం గుర్తుంచుకోవాల్సి వస్తుంది అనమాట. బికాస్ ఈ టేబుల్ మీదే మనకి యాక్టివ్ వైస్ ప్యాసివ్ కానీ ఇవన్నీ కూడా మనకి ఈ టేబుల్ మీదే ఉంటాయి. అండ్ ఈ టేబుల్ మీదే మీరు ఇంగ్లీష్ అనేది ఏదైనా ఎప్పుడు ఏ సెంటెన్స్ మాట్లాడాలి, ఎప్పుడు ఏ టెన్స్ మాట్లాడాలో అర్థమవుతుంది. కాబట్టి ఇది ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ రాశాను కదా, ఒక్కసారి మీకు తెలిసినా సరే ఇంకొకసారి చెప్తున్నా, దట్ దీంట్లో సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ లాస్ట్లో ఉంటాయన్నమాట. ఓకే, ప్రతిదానికి ఎందుకు ఆడమని చెప్పి నేను రాలేదు, బట్ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ లాస్ట్లో ఉంటుంది. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఫస్ట్ అండ్ లాస్ట్లో. మనం ఆల్రెడీ ఫస్ట్లో అనుకున్నాం కదా, ఏంటది సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అవుతుంది కదా. సో కాబట్టి చూడండి, ఆల్రెడీ సింపుల్ ప్రెజెంట్లో మనకి హెల్పింగ్ వర్బ్ అనేది ఉండదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, దట్ షీ ఈట్స్ యాపిల్. ఓకే, సింపుల్గా ఒక సెంటెన్స్ తీసుకున్నాం. ఈ సెంటెన్స్తో ఒక్కసారి మీకు చూపిస్తా. సబ్జెక్ట్ వచ్చేసరికి షీ, ఏం చేస్తుంది వర్బ్ వి, ఆబ్జెక్ట్ వచ్చేసరికి ఏం తింటుంది యాపిల్. ఓకే, ఇక్కడ క్లారిటీ ఉంది కదా. సో షీ ప్లస్ సింగులర్ ప్రొనౌన్ అయితే కనుక మనం ఇక్కడ ఎస్ ఆర్ ఈఎస్ అనేది యాడ్ చేస్తాం. సో ఈట్స్ ప్లస్ ఏం తింటుంది యాపిల్. ఓకే, ఈట్ కదా మనకి వర్బ్, ఎస్ ఆర్ ఈఎస్ మనకి వర్బ్ బట్టి ఎస్ కానీ ఈఎస్ కానీ మనం V1కి యాడ్ చేస్తాం. క్లారిటీ ఉందనుకుంటున్నా. ఇక్కడ చూద్దాం, సింపుల్ పాస్ట్ చూడండి, V2 అంతే, అంటే సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సో షీ
ate యాపిల్. V2 ఏంటి, ఈట్కి 8 కదా. సో ఇది ఫ్యూచర్, షీ విల్ ఈట్ యాపిల్, అంతే కదా. ఇదిగోండి మోస్ట్లీ విల్లే యూజ్ చేయండి, షెల్ అవసరం లేదు. సో V1 వచ్చేసరికి ఈట్, షీ విల్ ఈట్ యాపిల్. అన్నిటికీ ఫస్ట్లో షీ, లాస్ట్లో యాపిల్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి షీకి ఎప్పుడు కూడా మనం ఈజ్ యూజ్ చేస్తాం, యామ్ వచ్చేసరికి ఐకి యూజ్ చేస్తాం, ఆర్ వచ్చేసరికి ప్లూరల్కి యూజ్ చేస్తాం. ఓకే, ఇది సింగులర్కి, ఇది ప్లూరల్కి, మధ్యలో ఐ వచ్చేసరికి యామ్కి. ఓకే, క్లారిటీ ఉందనుకుంటున్నా. సో ఇంకా ఇలా మీరు సెంటెన్స్ అయితే ఫామ్ చెయ్యగలరు అని అనుకుంటున్నా, బికాస్ ఈజీ. ఇక్కడ మీరు చూసి మీకు మీరు రాస్తేనే ఎక్కువ అర్థమవుతుంది. నేను చెప్పడం కన్నా నేను ఆల్రెడీ ఒక 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కాబట్టి, సో మిగతా ఏవైతే ఉన్నాయో అది మీకు మీరుగా రాయడానికి ట్రై చేయండి. ఇప్పుడు షీ ఈట్స్ యాపిల్ లాగే మీకు మీరు కనుక రాశారంటే ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి. సో ఐ సజెస్ట్ యూ టు రైట్ ఆన్ యువర్ ఓన్ అనమాట. బట్ ఇక్కడ చూడండి, మోస్ట్ ఆఫ్ ది ఎర్రర్ డిటెక్షన్ నేను చూసినంత దాకా కూడా ఈ టెన్స్లోనే వస్తుంది అనమాట. ఈ టెన్స్లోనే వస్తుంది. హ్యాజ్ ఆర్ హ్యావ్. హ్యాజ్ దేనికి ఉపయోగిస్తామంటే సింగులర్కి, హ్యావ్ అంటే ప్లూరల్కి, ప్లస్ ఐ కూడా. ఓకే, సో ఇక్కడే అనమాట మోస్ట్లీ వచ్చేది. ఇక్కడ కూడా అంతే. మీకు పాస్ట్లో చూసుకున్నామంటే ఓకే, అన్నిటికి హ్యాడ్, మిగతా అన్నిటికీ కూడా ఉండదు. బట్ ఎక్కడొచ్చేసి కన్ఫ్యూజ్ అవుతామంటే ఇక్కడే అనమాట. ఇది వచ్చేసరికి సింగులర్కి, ఇది వచ్చేసరికి ప్లూరల్కి, యామ్ వచ్చేసరికి ఏమో ఐకి. ఓకే, SRES వచ్చేసరికి ఏమో మనం సింగులర్కి యాడ్ చేస్తాం. ఇది ఒక్క క్లారిటీ ఉండాలి. ఐకి యాడ్ చేయం. ఓకే, ఐకి యాడ్ చేయం. అండ్ ఇక్కడ వచ్చేసరికి హ్యాజ్ వచ్చేసరికి సింగులర్కి, ఆల్రెడీ పైన చెప్పాను ఏం సింగులర్ ఏం ప్లూరల్ అని చెప్పి. సో ఇది ప్లూరల్కి ప్లస్ ఐ, అంతే. ఒక్క టేబుల్ వచ్చిందంటే మీకు టెన్సెస్ వచ్చేసినట్టే. బట్ ఈ టేబుల్ ఏం చెప్తున్నా కదా, ఆల్రెడీ వీడియో చూడని వాళ్ళకి చూసే వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ ఒక 90% పీపుల్కి ఈ టేబుల్ వచ్చు. 90 అండి 95 వేసుకోండి, ఈ టేబుల్ అందరికీ వచ్చు. బట్ స్టిల్ వాళ్ళు ఇంగ్లీష్ ఎందుకు బాగోదు ఆర్ ఎల్స్ ఎగ్జామ్లో ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోతారు అంటే ఏ టెన్స్ ఎప్పుడు ఉపయోగించాలనేది వాళ్ళకి తెలియదు. ఓకే, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇంగ్లీష్ ఎందుకు బాగోదు అంటే కేవలం అందువల్లే బాగోదు అనమాట. బట్ ఐ విల్ క్లారిఫై ఇట్ నౌ. ఒక్క 15-20 మినిట్స్ ఓపిక పట్టండి. ఏ టెన్స్ ఎప్పుడు ఉపయోగించాలో మీ బ్రెయిన్లో అద్దెక్కుపోద్ది అనమాట, అంత బాగా చెప్తాను. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్ ఆల్రెడీ మనకు తెలుసు కదా, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ S or ES ప్లస్ ఆబ్జెక్ట్. సో దిస్ ఈజ్ ద ఫార్మ్. సో ఎప్పుడు ఉపయోగిస్తాం మనం అసలు సింపుల్ ప్రెజెంట్ అంటే డైలీ చేసే పనులు ఆర్ ఎల్స్ కన్సిస్టెంట్గా చేసే పనులు ఉంటాయి చూసారా, వాటికి మనం సింపుల్ ప్రెజెంట్ అంటే ఐ బ్రష్ మై టీత్, రోజు చేస్తాం కదా అలాగా. ఐ బ్రష్ మై టీత్ ఆర్ ఎల్స్ ఐ వేకప్ ఎట్ 5 AM. చూసారా, ఇవన్నీ V1 చూసారా, ఇవన్నీ V1 ఈ ఫామ్లోనే ఉన్నాయి. సో సింపుల్ ప్రెజెంట్ ఎప్పుడు కూడా డైలీ ఆర్ అస్తమాటు చేసే పనులు. మీరు పాస్ట్లో చేయక్కర్లేదు, ఇప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ రోజు ఏదో పని చేస్తున్నారు లేకపోతే కన్సిస్టెంట్గా పని చేస్తున్నారంటే కనుక మనం సింపుల్ ప్రెజెంట్ అనేది యూజ్ చేస్తాం. ఇంకొకటి వచ్చేసరికి యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మార్చనివి మనం ఇంకెప్పుడు కూడా అవి ఆ విధంగానే ఉంటుంది. ఆ ఫ్యాక్ట్ అనేవి కూడా మనం యూనివర్సల్ ఫ్యాక్ట్స్ కూడా సింపుల్ ప్రెజెంట్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఎప్పటికీ కూడా ఈస్ట్లోనే కదా రైజ్ అయ్యేది, ఇంకా మనకి తేడా ఉండదు కాబట్టి ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్ అనమాట. ఇది ఎప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్లో మాత్రమే చెప్తాం, అంటే ఈ ఫామ్లో మాత్రమే మనం చెప్తాం. క్లారిటీ వచ్చింది కదా. మీరు డైలీ చేసే పనులు, రోజు చేసే పనులు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ స్టడీ ఫర్ 8 hours ఎవ్రీ డే or else I go to school every day. I take a bus every day to my office or I drive a scooty to my office every day. అలా మీరు అస్తమాటు చేసే పనులు, రోజు చేసే పనులు ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్లో మనం చెప్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ప్రెజెంట్ కంటిన్యూస్. ఇక్కడ చిన్న క్లారిటీ ఏంటంటే, అంటే చిన్న క్లారిటీ కాదు గుర్తుంచుకోవడానికి అని చెప్పొచ్చు, దట్ ఇది టైం లైన్ అనుకుందాం. ఓకే, ఇది పాస్ట్, ఇది ఫ్యూచరు. ఓకే, ఇది ప్రెజెంట్. మనకి ఎప్పుడు కూడా ప్రెజెంట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని మనం చెప్పలేం. ఓకే, ప్రెజెంట్ అంటే ఇప్పుడు జరుగుతున్న మూమెంట్ అనే కాదు, కొంచెం ముందు కూడా మనం ప్రెజెంటే అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గంట ముందే జరిగింది మనం పాస్ట్ అనలేం కదా. పర్టికులర్గా మనం ప్రాక్టికల్గా చూస్తే అది పాస్ట్ అవ్వచ్చు. బట్ మనం ఇలా ఒక ఫామ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 1 year ముందు అవ్వచ్చు, ఒక 1 day ముందు అవ్వచ్చు. దీన్ని మనం పాస్ట్ అనుకుంటాం, దీన్ని మనం ఫ్యూచర్ అనుకుంటాం. మనం ఈ ప్రెజెంట్లో ఉన్నామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర ఉన్నాం మనం. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. మీరు ఇక్కడ గుర్తుంచుకుంటే ఇంక మనకి ప్రతిదీ కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే,
చూడండి ప్రజెంట్ కంటిన్యూస్ ఏంటంటే మనం ఈ పాయింట్ దగ్గర ఉన్నాం కదా, ప్రజెంట్ ఈ పాయింట్ దగ్గర ఉన్నాం మనం, అంటే ప్రజెంట్ ఇప్పుడు 8-9 అయింది టైం. సో 8-9 దగ్గర ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది మనం ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది ఈ మూమెంట్లో మనం మాట్లాడుకుంటూ మూమెంట్లో ఏం చేస్తున్నాం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ రైటింగ్ ఆన్ మై ట్యాబ్, రైట్? ఈ మూమెంట్లో నేను అదే కదా చేస్తున్నాను. దీనికి ఆల్రెడీ మనకి టెన్స్ ఏంటి తెలుసు కదా, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ యామ్ ఆర్ ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ వచ్చేసరికి ఐ, ఈజ్ ఆర్ యామ్లో యామ్ యాడ్ చేశాను, V4 యాడ్ చేశాను, ఆబ్జెక్ట్ అనేది మనకి లేదు, కాంప్లిమెంట్ ఉందన్నమాట. ఎక్కడ రాస్తున్నాం అనేది ఉంది, ఏం రాస్తున్నాం అనేది లేదు, బట్ ఎక్కడ రాస్తున్నాం అనేది ఉంది. సో అర్థమైంది కదా. ఈ పాయింట్లో ఏం చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఆన్ యువర్ మొబైల్. సో అది ప్రెసెంట్ కంటిన్యూస్. యూ యాడ్ చేశాను, ఆర్ యాడ్ చేశాను, వాచింగ్ యాడ్ చేశాను, ఆబ్జెక్ట్ యాడ్ చేశాను. ఓకే, యూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఆన్ యువర్ మొబైల్ రైట్ నౌ. రైట్ నౌ, రైట్ నౌ ఏది ఉన్నా సరే అది ఇప్పుడు గురించి అనమాట. సో మోస్ట్లీ ఈ దీంట్లో ఏమొస్తాయంటే ఎవ్రీ డే, ఓకే, ఆర్ ఎల్స్ డైలీ, ఆర్ ఎల్స్ ఆఫెన్, ఇవన్నీ వర్డ్స్ కూడా మనకి సింపుల్ ప్రెజెంట్లో వస్తాయి. ఇక్కడ ఎలాంటి వర్డ్స్ వస్తాయంటే రైట్ నౌ. రైట్ నౌ వచ్చినది ఏ వర్డ్ అయినా సరే మనకు మ్యాక్సిమం ప్రెజెంట్ కంటిన్యూస్లో మాత్రమే ఉంటుంది. ఓకే, క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనమాట. సో ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఇది గుర్తుంది కదా. సో ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మూమెంట్లో ఉన్నాం కదా, దీనికి జస్ట్ ముందు కంప్లీట్ చేసిన పని గురించి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్లో మాట్లాడతాం. జస్ట్ ముందే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 minutes ముందు నేను డిన్నర్ చేశాను అనుకుందాం. ఆల్రెడీ దీనికి మనకి ఏంటి, మనకి టెన్స్ ఉంది, సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, రైట్? ఐ హ్యావ్, హ్యాడ్ అని చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బుక్ జస్ట్ నౌ. సో దీనికి వర్డ్స్ ఏంటంటే జస్ట్ నౌ, ఇప్పుడే కంప్లీట్ చేశాను అని చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడతాం. ఐ హ్యావ్ జస్ట్ నౌ కాల్డ్ మై ఫ్రెండ్, ఐ హ్యావ్ జస్ట్ నౌ మేడ్ ఏ కాల్ టు మై ఫ్రెండ్. అలాగే ఇప్పుడు జస్ట్ ఈ పాయింట్కి ముందు ఉన్న దాని గురించి మాట్లాడితే కనుక మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా ఎవరైనా అడిగారంటే ఏం చేసావు ఇప్పుడు దాకా అని చెప్తే మనం ఎప్పుడు కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాలన్నమాట. పాస్ట్ కాదు, ఎప్పుడో ముందు కాదు, జస్ట్ ఇప్పుడు కంప్లీట్ చేసింది, ఇప్పుడు జరిగిన పని ఎప్పుడు కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్తాం. క్లారిటీ ఉంది కదా. మోస్ట్లీ ఆ సెంటెన్స్ వచ్చేసరికి జస్ట్ నౌతో కంప్లీట్ అవుతుంది అనమాట. ఇక్కడే మనకి ఒక చిన్న క్లారిటీ ఉండాలి, దట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అంటే సి, ఇప్పుడు అన్నా కదా ఇప్పుడే డిన్నర్ చేశాను అని చెప్పి, ఐ హ్యావ్ హ్యాడ్ మై డిన్నర్ జస్ట్ నౌ. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు ఏంటి హ్యాడ్ వచ్చింది, హ్యాడ్ పాస్ట్లో ఉంటుంది కదా అని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ఇప్పుడు మనకి టేబుల్లో ఇన్ని హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ హెల్పింగ్ వర్బ్, ఇక్కడ ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కదా. వీటన్నిటిలో కూడా ఇంకొకటి ఇది కూడా వజ్ వచ్చేసరికి సింగులర్, వర్ వచ్చేసరికి ప్లూరల్, ఐకి కూడా వజే వాడతాం. ఓకే, ఇది ఒక క్లారిటీ ఉంది కదా. ఓకే, సో ఇన్ని హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్. బట్ ఎడొచ్చి హ్యావ్ వచ్చేసరికి మాత్రం వర్బ్ అండ్ హెల్పింగ్ వర్బ్ రెండిట్లో యాక్ట్ చేస్తుంది అనమాట. హ్యావ్ అంటే ఏంటి, ఉండడం. ఐ హ్యావ్ ఎ పెన్, నా దగ్గర పెన్ ఉంది, నాకు పెన్ ఉంది. సో చూసారా, ఐ సబ్జెక్ట్ ఏం చేస్తున్నా, ఏం చెయ్యట్లా, కాకపోతే హ్యావ్ ఉంచుకుంటున్నా, పెన్ ఆబ్జెక్ట్. సో హ్యావ్ అనేది ఏంటంటే మనకి వర్బ్గా కూడా ఒక్కోసారి యూజ్ చేస్తామన్నమాట. సో కాబట్టి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసరికి హెల్పింగ్ వర్బ్ కింద రాశాను నేను. బట్ ఇప్పుడే చేశాను అనడానికి కూడా మనం హ్యావ్ అనేది ఇంగ్లీష్లో యూజ్ చేస్తాం, కన్ఫ్యూజ్ అవ్వద్దు. బట్ V3 యూజ్ చేయాలి కాబట్టి హ్యావ్ హ్యాడ్ ఉంది కాబట్టి మనకి హ్యాడ్ అనేది V3 కింద మనం యూజ్ చేస్తామన్నమాట. సో కాబట్టి ఇది పాస్ట్ కాదు ఇది ప్రజెంటే, బట్ V3 యూజ్ చేయాలి కాబట్టి ఐ హ్యావ్ హ్యాడ్ మై డిన్నర్ జస్ట్ నౌ అని చెప్తాం. ఇది ఒక్కటి మాత్రం చిన్న కన్ఫ్యూజ్ అయ్యేది. బట్ గుర్తుంచుకోండి, హ్యాడ్ ఉందని కూడా ఎప్పుడు కూడా పాస్ట్ అని అనుకోవద్దు. ఇది ఎక్కువ మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఇది చూపిస్తాను మీకు ఎక్కడ బాగా కన్ఫ్యూజ్ అవుతారో. ఒక్కోసారి హ్యావ్ వచ్చిన సెంటెన్స్ ఏదైనా సరే దాన్ని మనం హ్యాడ్గా మారిస్తే మళ్ళీ పాస్ట్ అనుకుని మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. బట్ అక్కడ మాట్లాడుకుందాం దీని గురించి. ఇప్పుడు వచ్చేసరికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనమాట. సో ఇదేంటి,
మనం దేని గురించి మాట్లాడతామంటే ఒక పని ఏదైనా ఉండి అది మనం పాస్ట్లో స్టార్ట్ చేసాం, ఈ పాయింట్ కన్నా ముందు స్టార్ట్ చేసాం, బట్ అది ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఓకే, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు మనకి. ఓకే, దాని గురించి చెప్పడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బుక్ రాస్తున్నా అనుకోండి, ఒక 2 years ముందు స్టార్ట్ చేశా, అది ఇప్పటికీ రాస్తూనే ఉన్నా. అది నేను చెప్పాలంటే కనుక ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది యూజ్ చేస్తాను. దీనికి మనకి ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సో నేనేం చెప్తా, ఐ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్, తర్వాత బీన్ రావాలి. సో కాబట్టి ఐ హ్యావ్ బీన్ V4 రైటింగ్ a book. Okay, I have been writing a book. ఓకే, సో అర్థమైంది కదా, పాస్ట్లో ఎప్పుడో స్టార్ట్ చేసి ఇప్పటికీ జరుగుతూ ఉన్న పని అన్నమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ అయిపోయింది, ముందే స్టార్ట్ చేసాం, ముందే అయిపోయింది. ప్రజెంట్ కంటిన్యూస్ ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు మనం ప్రజెంట్ చేస్తూ ఉన్నది. సింపుల్ ప్రజెంట్ అంటే ఎప్పుడూ చేసేది, బట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వచ్చరికి ఎప్పుడో స్టార్ట్ చేశారు, చాలా నాళ్ళ ముందు, చాలా మంత్స్ ముందు, చాలా డేస్ ముందు, చాలా గంటల ముందు, బట్ ఇప్పటికీ చేస్తూనే ఉన్న పని గురించి చెప్పడానికి మనం ఈ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, మీరు అలా మోస్ట్లీ ఈ సెంటెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సిన్స్ ఆర్ ఫర్, ఈ రెండు కూడా మనకి ఈ సెంటెన్స్లో కనిపిస్తాయి అనమాట. సో ఈ రెండు కూడా మీకు చాలా 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 ఇంపార్టెంట్. ఏమన్నా మోస్ట్లీ ఐ గెస్ 6-7 slots ఉంటాయి కనుక ఒక ఎగ్జామ్లో, ఒక 2-3 slots అయినా సరే దీని మీద ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. సో ఇది ఎర్రర్కి అయితే చాలా ఇంపార్టెంట్. మాట్లాడుకుందాం నెక్స్ట్ క్లాసెస్లో. సిన్స్ ఫర్, సో సిన్స్ ఫర్ మోస్ట్లీ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనకైతే కనిపిస్తుంది. ఓకే, క్లారిటీ ఉంది కదా, అర్థమైంది కదా, ఎప్పుడో స్టార్ట్ చేసి ఇప్పటికీ చేస్తున్న పని గురించి అనమాట. ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ఏ బుక్ సిన్స్ 2022. ఓకే, సిన్స్ 2022, అప్పటి నుంచి నేను బుక్ రాస్తూనే ఉన్నాను అని చెప్పడానికి ఈ టెన్స్ని మనం యూజ్ చేస్తాం. క్లారిటీ ఉంది కదా. నెక్స్ట్ సింపుల్ పాస్ట్. సింపుల్గా ఏంటంటే నేను చేశాను అని చెప్పడానికి. ఓకే, నేను చేశాను అని చెప్పడానికి పాస్ట్లో అదేంటంటే మనకు క్లారిటీ ఇవ్వం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్లో ఉంటే మనం ఇక్కడ చేసామా క్లారిటీ ఇవ్వం, జస్ట్ చేసేసాను. ఐ ఏట్ మై లంచ్, నేను జస్ట్ ఒక 5 minutes ముందు కంప్లీట్ చేస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్తాను. అలా కాదు, నేను ఎప్పుడు కంప్లీట్ చేశానో చెప్పాలనుకోవట్లేదు. ఏమంటే ఐ ఏట్ మై లంచ్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, సింపుల్ అనమాట, ఇంక హెల్పింగ్ వర్బ్ ఉండదు మీకు. ఓకే, ఐ గేవ్ హిమ్ మై బుక్, ఇచ్చాను, తనకు బుక్ ఇచ్చాను. జస్ట్ ఇప్పుడే ఇచ్చానా, ఎప్పుడో ఇచ్చానా, ఏం చెప్పట్లేదు, నేను ఇచ్చేసా. ఓకే అని చెప్పడానికి ఈ టెన్స్ని మనం యూజ్ చేస్తాం. సింపుల్గా పాస్ట్ టెన్స్లో చెప్పేస్తాం అనమాట, దట్ నేను ఈ పని చేశాను, పోనీ మీరు ఈ పని చేశారు, వాళ్ళు ఈ పని చేశారు, హీ షీ ఇట్ ఏదో ఒకటి. ఓకే, హీ సాంగ్ ఏ సాంగ్, తను పాడాడు, అంతే సింపుల్గా. ఓకే, పాస్ట్ కంటిన్యూస్. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ పాయింట్, ఇది పాస్ట్ కదా. సో పాస్ట్లో ఇది పాస్ట్ కదా. సో పాస్ట్లో ఒక పాయింట్లో ఆ పని జరుగుతూ ఉంది అని చెప్పడానికి ఇది. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న 3 నువ్వేం చేసావు అని అడుగుతాను నేను, మీరేం చెప్తారు? నిన్న 3 కదా, ఇది పాస్ట్, నిన్న ఎస్టర్డే ఇది. సో ఎస్టర్డే 3 ఏం పని ఏం చేస్తూ ఉన్నామో చెప్పేది ఈ టెన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ రీడింగ్ ఎ బుక్ at 3 PM ఎస్టర్డే. ఓకే, ఆ పని జరుగుతూ ఉంది కదా, అయిపోలేదు అప్పటికి. మీరు ఆ పాయింట్లో పాస్ట్లో ఆ పాయింట్లో మీరు ఇంకా పని చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా కాకుండా ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. నేను నిన్న కాల్ చేసినప్పుడు మీరు ఏం చేస్తున్నారు అని నేను అడిగా. సో ఇప్పుడు ఈ పాయింట్ ఏమవుతుంది? ఎస్టర్డేనా ఎప్పుడు అని పక్కన పెట్టండి. నేను కాల్ చేసినప్పుడు మీరు ఏం చేస్తున్నారు. సో నేను కాల్ చేస్తున్నప్పుడు నేను ఈ పాయింట్లో కాల్ చేసా పాస్ట్లో. సో అప్పుడు మీరు ఏం చేస్తున్నారు చెప్పాలి. ఏం చెప్పాలి? ఐ వాజ్ బిజీ వాచింగ్ టీవీ when you called me, or when you called me I was busy watching TV. సో ఇక్కడ పాయింట్ ఏంటి? when you called me, రైట్? ఆ పాయింట్ వచ్చేసరికి కాల్ చేసిన పాయింట్ పాస్ట్లో. సో అప్పుడు ఏం చేస్తున్నారు? బిజీ వాచింగ్ టీవీ. సో మోస్ట్లీ ఈ సెంటెన్స్లో ఏంటంటే మనకి వెన్ అనేది కూడా కనిపిస్తుంది. వెన్. ఓకే, వెన్ యూ డిడ్ దిస్
ఐ వాజ్ డూయింగ్ దిస్. ఓకే, మీరు ఇది చేసినప్పుడు నేను ఇది చేస్తూ ఉన్నానని చెప్పడానికి. క్లారిటీ ఉంది కదా. పాస్ట్లో ఒక పాయింట్లో చేస్తూ చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనం యూజ్ చేస్తాం. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్, ఓకే వెయిట్ ఎ మినిట్, ఇది ప్రెజెంట్, ఇది పాస్ట్. సో పాస్ట్లో ఒక పాయింట్ ఉంది కదా, ఇది మనం ఉన్న పాయింట్. పాస్ట్లో ఒక పాయింట్కి ఆ పని అయిపోయింది అని చెప్పడానికి, చేస్తూ లేరు మీరు. ఓకే, ఆ పని అయిపోయింది, పాస్ట్లోనే స్టార్ట్ చేశారు, ఆ పాయింట్కి ముందే స్టార్ట్ చేశారు, బట్ ఆ పాయింట్కి ముందే కంప్లీట్ అయిపోయింది, అది చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్. అర్థమైందా? పాస్ట్లో ఒక పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న 3 PM ముందే నేను ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేసానని చెప్పడానికి. ఓకే, 3 PM కన్నా ముందే. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై ప్రాజెక్ట్ బిఫోర్ 3 PM yesterday. ఓకే, ఐ హ్యాడ్ ఇక్కడ మనకి ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, గుర్తుంది కదా. సో ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై ప్రాజెక్ట్ బిఫోర్ 3 PM yesterday. సో ఇది 3 PM కన్నా ముందే మీరు కంప్లీట్ చేస్తారు కదా, సో అప్పుడు ఇది యూజ్ చేస్తాం, ఐ హ్యాడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి నువ్వు ఇది చేసావా, మిమ్మల్ని పాయింట్ అడగలేదు. ఓకే, ఏ టైంకి కంప్లీట్ చేసావా అని అడగలేదు, బట్ అట్లీస్ట్ మిమ్మల్ని నువ్వు ఇది కంప్లీట్ చేసావా అని అడిగారంటే కనుక మీరు పాస్ట్లో చెప్పారంటే జస్ట్ చెప్పినట్టు, ఓకే యా ఐ కంప్లీటెడ్ ఇట్ అని చెప్పారంటే మీరు జస్ట్ చెప్తున్నట్టు, నేను కంప్లీట్ చేశానని చెప్పి. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ ఇట్ అని అన్నారంటే ఏంటి తేడా అంటే ఎప్పుడో కంప్లీట్ చేసేసాను అని అర్థం. ఓకే, మీరు పాయింట్ చెప్పక్కర్లా, ఏ పాయింట్కి ముందు కంప్లీట్ చేశారు అనేది మెన్షన్ చెయ్యక్కర్లా, బట్ స్టిల్ చెప్పాను కదా, దట్ సింపుల్ ప్రెజెంట్లో చెప్తే ఏంటి, దట్ మీరు చెప్తారు అంతే, కంప్లీట్ చేసి ఇక్కడ చేయొచ్చు, నేను ఇక్కడ చేసి ఉండొచ్చు, బట్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ అంటే నేను ఎప్పుడో చేసేసాను అని చెప్పడానికి అర్థం అనమాట. సో అది అక్కడ మీకు కన్వే చేసేది కూడా మీకు అక్కడ తెలుస్తుంది అనమాట. జస్ట్ ఐ కంప్లీటెడ్ అంటే ఒక విధంగా ఉంటుంది, ఐ హ్యాడ్ కంప్లీటెడ్ అంటే ఒకలా ఉంటుంది. సో అక్కడే కొంచెం ఇంగ్లీష్ అనేది మాట్లాడే విధానంలోనూ కూడా మనం కన్వే చేసే దాంట్లో కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో అది మీకు ఉండే కొద్దీ అర్థమవుతుంది, బట్ ఈ బేసిక్స్ కూడా క్లియర్ లేకపోతే టెన్సెస్ కానీ ఇప్పుడు మీరు వీటి మీద ఫోకస్ చేయండి, బట్ మిగతా ఏవైతే ఉన్నాయో అవి మనం స్లోగా నేర్చుకుందాం. ఓకే, సో దట్ ఈస్ పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వచ్చేసరికి పాస్ట్ ఉంది కదా, పాస్ట్లో ఒక పాయింట్, ఆ పాయింట్ కన్నా ముందే ఎప్పుడో మీరు ఒక పని స్టార్ట్ చేశారు, బట్ ఆ పాస్ట్లో పాయింట్ కూడా జరుగుతూనే ఉంది, అప్పుడు జరుగుతూ ఉంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎలా చెప్పాం మనం, ఈ పాయింట్లో పాస్ట్లో స్టార్ట్ చేసాం, ఇప్పటికి ఇంకా జరుగుతూ ఉందని చెప్పాం, ఇంకా కంప్లీట్ అవ్వలా, జరుగుతూ ఉంది. పాస్ట్లో ఏంటంటే పాస్ట్లో ఒక పాయింట్ కన్నా ముందు స్టార్ట్ చేసాం, అప్పటికి అది జరుగుతూ ఉంది అప్పట్లో అని చెప్పి. ఓకే, దీని గురించి ఎగ్జాంపుల్ మాట్లాడుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన పెద్దవాళ్ళు స్టోరీస్ చెప్తూ ఉంటారు కదా. సో స్టోరీస్ చెప్పినప్పుడు చెప్తారు నా చిన్నప్పుడు ఇలా జరిగేది అలా జరిగేది అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్తున్నారు అనుకుందాం, దట్ నా చిన్నప్పుడు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఇంకా రాజమండ్రి బ్రిడ్జ్ కడుతూ ఉన్నారు అని చెప్పి చెప్తాం. ఓకే, రాజమండ్రి బ్రిడ్జ్ నా చిన్నప్పుడు కూడా కడుతున్నారు అని కూడా చెప్పచ్చు, బట్ అది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్లోకి వెళ్ళిపోతుంది. బట్ మీకు అప్పటికి ఇంకా తెలియదు కాబట్టి నేను ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు రాజమండ్రి బ్రిడ్జ్ 1920లో నా చిన్నప్పుడు నేను పుట్టినప్పుడు కడుతూ ఉన్నారు అని చెప్పాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1920 ఉంది, 1920 వచ్చేసరికి పాస్ట్లో ఒక పాయింట్, రైట్. 1920లో ఇంకా బ్రిడ్జ్ కడుతూ ఉన్నారు అంటే 1920 కన్నా ముందే కదా స్టార్ట్ చేశారు, బట్ అప్పుడు అది ఇంకా కడుతూనే ఉన్నారు కదా, అయిపోలేదు కదా. సో అది చెప్పడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిషర్స్, దీనికి మనకి ఉన్నది సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ఏంటి, బ్రిటిషర్స్ హ్యాడ్ బీన్ వస్తుంది, హ్యాడ్ బీన్ కన్స్ట్రక్టింగ్, V4 కదా, కన్స్ట్రక్టింగ్ ద బ్రిడ్జ్. సో ఇలా చెప్పాలన్నమాట. ఏంటి, పాస్ట్లో ఒక పాయింట్ కన్నా ముందు స్టార్ట్ చేసి అప్పటికే జరుగుతూ ఉంటే కనుక మనం వాడాల్సింది ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, క్లారిటీ ఉంది కదా. ఇంకొకసారి జస్ట్ సింపుల్గా మనం మాట్లాడుకుందాం, రివిజన్లా ఉంటుంది. ఒక్క నిమిషం. ఒక్కసారి మాట్లాడుకుందాం. దట్ సింపుల్ కంటిన్యూస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పాస్ట్. సో డైలీ చేసే పనులు ఏంటి, డైలీ ఆర్ కన్సిస్టెంట్గా చేసే పనులు వచ్చేసరికి సింపుల్ ప్రెజెంట్. ఓకే, ఇప్పుడున్న పాయింట్లో
ప్రజెంట్ పాయింట్లో మీరు చేస్తున్న పని గురించి చెప్పేది, మీరు కాకపోయినా ఎదుటి వాళ్ళు చేస్తున్న పని గురించి చెప్పేది, పని జరిగే పని గురించి చెప్పేది ప్రజెంట్ కంటిన్యూస్. ఓకే, ప్రజెంట్ పాయింట్కి ముందే కంప్లీట్ అయిన పని గురించి చెప్పేది ప్రజెంట్ పర్ఫెక్ట్. పాస్ట్లో స్టార్ట్ చేసి ప్రజెంట్లో కూడా చేస్తూ ఉన్న పని గురించి చెప్పేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, పాస్ట్కి వచ్చేసరికి జస్ట్ చేశాను అని చెప్పేది, పని జస్ట్ అయ్యింది పని అని చెప్తాకి యూస్ చేసేది సింపుల్ పాస్ట్. ఓకే, పాస్ట్లో ఒక పాయింట్లో చేస్తూ ఉన్న పని గురించి చెప్పేది పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్లో ఒక పాయింట్లో ఆ పాయింట్ కన్నా ముందే కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇది ప్రజెంట్ పాయింట్ ముందు, ఇది పాస్ట్ పాయింట్ ముందు కంప్లీట్ అయిపోయిందని చెప్పడానికి యూస్ చేసేది పాస్ట్ పర్ఫెక్ట్. ఓకే, పాస్ట్లో ఒక పాయింట్ కన్నా ముందే స్టార్ట్ చేసి అప్పటికీ జరుగుతుంది. ఓకే, ఇది కంప్లీట్ అయిపోలేదు. ఓకే, ఇక్కడ కూడా ప్రజెంట్లో జరుగుతూ ఉంది కదా, ఇది ప్రజెంట్లో జరుగుతుంది. పాస్ట్లోనే ఒక పాయింట్ ముందు స్టార్ట్ చేసి అప్పటికీ జరుగుతూ ఉన్న పని గురించి చెప్పేది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. క్లారిటీ ఉంది కదా? యా, ఫ్యూచర్లోకి వెళ్దాం ఇప్పుడు. సో మళ్ళీ టేబుల్ వేసుకో, ఇక్కడ టైం లైన్ వేద్దాం. సో ఇది ప్రజెంట్, ఇది ఫ్యూచర్. సో సింపుల్ ఫ్యూచర్, సింపుల్గా చెప్పచ్చు అనమాట. ఏంటి దట్, నేను ఇది చేస్తాను, ఐ విల్ డూ ఇట్, అంతే. చిన్న క్లారిటీ ఇవ్వచ్చు, టుమారో పోనీ నేను చేస్తా, రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, అంతే. ఐ విల్ అప్లోడ్ ఎ వీడియో. ఓకే, ఐ విల్ అప్లోడ్ ఎ వీడియో, జస్ట్ అలా చెప్పేది మనకి సింపుల్ ఫ్యూచర్ అనమాట. ఓకే, ఒక్కోసారి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వచ్చు, దట్ ఐ విల్ అప్లోడ్ ఎ వీడియో బై 3 PM టుమారో. ఓకే, జస్ట్ చెప్పడం, సింపుల్గా చెప్తాం అనమాట, అది సింపుల్ ఫ్యూచర్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యూచర్ కంటిన్యూస్. సేమ్ అలాగే ఫ్యూచర్లో ఒక పాయింట్గా చేస్తూ ఉంటా అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, రేపు నీ ఇంటికి వస్తా అని చెప్తా. ఏం చెప్తాం, నువ్వు మా ఇంటికి వచ్చేసరికి నేను ఈ పని చేస్తూ ఉంటాను రా అని చెప్పడానికి ఇది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ బీ ప్రేయింగ్ అని చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్, రేపు 3 PMకి నువ్వేం చేస్తూ ఉంటావు, ఐ విల్ బీ ప్రేయింగ్ అంటే అప్పటికి అవ్వలేదు, అప్పటికి అయిపోలేదు, అప్పటికి ఇంకా చేస్తూనే ఉంటామని చెప్పే పని గురించి చెప్పేది ఫ్యూచర్ కంటిన్యూస్. ఓకే, ఆ పాయింట్కి చేస్తూ ఉంటాం. ప్రజెంట్ కంటిన్యూస్ ఏంటి, ప్రజెంట్ ఇప్పుడు చేస్తూ ఉన్నది. పాస్ట్ కంటిన్యూస్ ఏంటి, ప్రజెంట్లో ఒక పాస్ట్ పాయింట్లో చేస్తూ ఉన్నది. ఓకే, ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్, రేపు 3 PMకి నువ్వేం చేస్తూ ఉంటావు, ఐ విల్ బీ రీడింగ్ అ బుక్. నిన్న 3 PMకి ఏం చేసావు, ఐ వాజ్ రీడింగ్ అ బుక్. క్లారిటీ ఉంది కదా? నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్, సేమ్ యాజ్ ఇట్ ఈస్. మీకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చి ఉండాలి. ఫ్యూచర్లో ఒక పాయింట్ కన్నా ముందే కంప్లీట్ చేసేసి ఉంటాను అని చెప్పడం. ఓకే, దీనికి ఏంటి, ఎస్ సబ్జెక్ట్ ప్లస్ విల్ అనుకుందాం ప్రస్తుతానికి, ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. రీఇటరేట్ చేసి చెప్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ బై 3 PM టుమారో అని కూడా చెప్పొచ్చు. బట్ చెప్తున్నావు నేను ఇది కంప్లీట్ చేస్తాను రేపు 3 PM లోపు అని చెప్పి. బట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చెప్పేది ఏంటంటే ఇంకా రీఇటరేట్ చేస్తాం. ఏంటది, ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ది ప్రాజెక్ట్, అప్పటికి చేసేసి ఉంచుతాను అని చెప్పడం. ఓకే, ఇంకా గట్టిగా చెప్తాం దట్ ఐ విల్ హ్యావ్ కంప్లీట్ ద ప్రాజెక్ట్. ఐ విల్ కంప్లీట్ అంటే జస్ట్ సింపుల్. ఇదేంటంటే ఐ విల్ హ్యావ్, రేపు 3 PM కన్నా ముందే ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్, రైట్? దానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనేది యూజ్ చేస్తాం, రీఇటరేట్ చేసి చెప్పడం. ఓకే, మోస్ట్లీ ఇప్పుడు ఏంటంటే సింపుల్ ఫ్యూచర్తోనే మనకు పని అయిపోతుంది. బట్ మీరు ఎగ్జామ్స్ రాయాలన్నా అవన్నీ రాయాలన్నా సరే మీకు కావాలి. బట్ ఎర్రర్ డిటెక్షన్లో మనకు ఒక్కోసారి ఇలాగే ఇస్తాడు. ఏం చేస్తాడు, ఇక్కడ హ్యావ్ బదులు హ్యాడ్ ఇస్తాడు. ఐ విల్ హ్యాడ్ కంప్లీటెడ్ అంటాడు. మీరు ఎర్రర్ ఏం చేయాలి, హ్యాడ్ వచ్చేసరికి మనకి ఎర్రర్. సో మీకు సింపుల్గా ఏం లేదు, టెన్సెస్ టేబుల్ వస్తే చాలు ఈ ఎర్రర్ అనేది క్లియర్ చేసేసుకోవచ్చు మీరు, రైట్? సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇప్పటికీ మీకు అర్థమయ్యి ఉండాలి దట్ ఫ్యూచర్లో ఒక పాయింట్లో జరుగుతూనే ఉంటుంది. అది ఫ్యూచర్లోనే స్టార్ట్ అవ్వుద్ది, బట్ ఆ పాయింట్కి ఇంకా అవ్వదు అని చెప్పడం. అప్పుడే స్టార్ట్ చేస్తాం, బట్ అది ఇంకా జరుగుతూనే ఉంటుంది అప్పటికి. ఆల్రెడీ తెలిసిందే దట్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఏంటి, ఐ విల్ హ్యావ్ బీన్ completing my degree or post graduation in 2027
అంటే 2026లోనే స్టార్ట్ చేస్తాను నా పీజీ, 2027లో ఇంకా చేస్తూనే ఉంటాను, రైట్? ఫ్యూచర్లోనే కదా స్టార్ట్ చేస్తున్నాం, బట్ ఫ్యూచర్లో 2027కి ఇంకా చేస్తూ ఉంటాను అని చెప్పడం. విల్ హ్యావ్ బీన్ కంప్లీటింగ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ 2027. ఓకే, అర్థమైంది కదా? ఫ్యూచర్లో స్టార్ట్ అవుతుంది, ఫ్యూచర్లో కంటిన్యూ అవుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ కంటిన్యూస్ ఏంటి? పాస్ట్లో స్టార్ట్ అయింది, బట్ పాస్ట్లో ఆ పాయింట్కి ఇంకా కంటిన్యూ అవుతుంది, రైట్? ప్రజెంట్లో ఏంటి? పాస్ట్లో స్టార్ట్ అయింది, ఆర్ఎల్స్ ఈ మధ్యలో స్టార్ట్ అయింది, ప్రజెంట్లో ఇంకా కంటిన్యూ అవుతుంది అని చెప్పడానికి. ఓకే, క్లారిటీ ఉంది కదా ఏది ఎప్పుడు యూస్ చేయాలో? సో ఇదే 12 టెన్సెస్ అనమాట. ఈ 12 టెన్సెస్ కనుక మీకు క్లారిటీ ఉంటే, ఏది ఎప్పుడు యూస్ చేయాలో క్లారిటీ ఉంటే చాలు, మీ ఇంగ్లీష్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. నేను చాలామందిని చూశాను, చాలామందికి నేర్పించినప్పుడు అబ్జర్వ్ చేశాను దట్ ఇది తెలుసుకున్నాక చాలామంది ఇంగ్లీష్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అండ్ ఎర్రర్ డిటెక్షన్ కానీ, యాక్టివ్ వైస్, ప్యాసివ్ వైస్ కానీ ఇది చాలా యూజ్ అవుతుంది మీరు కనుక దీని మీద ఒక క్లారిటీ ఉంటే. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. జస్ట్ ఏం లేదు, టేబుల్ మాత్రం మీరు బాగా చదవాల్సి వస్తుంది. ఓకే, టేబుల్ మాత్రం బాగా ఏం చేస్తారంటే మీరు ఇలా టేబుల్ వేసుకుని ఒక సెంటెన్స్ తీసుకోండి. ఓకే, ఐ విల్ ప్రిపేర్ ఫర్ మై ఎగ్జామ్. ఓకే, మీకు ఇదే హోంవర్క్ పోనీ. ఇన్స్టాగ్రామ్లో నాకు మీరు ఒక్క టేబుల్ రాసి పంపండి, ఎవరైనా సరే ఇప్పుడే నేర్చుకున్నాను నేను ఈ టాపిక్ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. ఐ విల్ అంటే నేను సింపుల్ ప్రజెంట్లో చెప్తున్నా. ఓకే, మీరు మిగతా టెన్సెస్లో కన్వర్ట్ చేసి ఈ టేబుల్లో రాసి ఆ ఫోటో పెట్టండి చాలు, చూస్తాను ఎంతమంది పెడతారు. దట్ ఐ విల్ ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్. ఓకే, సో ఇదే అనమాట మీకు సెంటెన్స్. సో దీన్ని సింపుల్ ప్రెజెంట్లో ఎలా రాస్తారు మీరు? ఐ ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్, ఐ యామ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్, ప్రజెంట్ కంటిన్యూస్ అయితే. సో అలా 12 టెన్సెస్లోనూ రాయండి, రాసి నాకు ఫోటో అనేది పెట్టండి. ఐ విల్ ఫీల్ హ్యాపీ అనమాట, ఒక్కళ్ళైనా నేర్చుకున్నారు అని చెప్పి. సో లెట్స్ సీ ఎంతమంది పంపుతారో. అండ్ క్లాస్ 3లో వచ్చేసరికి ఇంకొక టాపిక్తో కలుద్దాం. అండ్ యా, బాయ్.